కొండా వర్సెస్ పొంగులేటి దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం అధిష్టానానికి కొండా దంపతుల ఫిర్యాదు ఎవరిపైన మేము ఫిర్యాదు చేయలేదు అంటున్నారు కొండా మురళి మరి ఎందుకయ్యా ఇక్కడ బీసీ బిడ్డని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఒకసారి వెళ్ళు ఒకసారి 13వ పేజీకి పోయే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆన్లైన్ వస్తుంది కదా క్యాన్సిల్ అవుతుంది అట్లనే అయ్యేటట్టున్నది ఇట్లా వచ్చేటట్లేదు ఇక 13వ పేజీ అంటే ఇక లాస్ట్ ఇది ఇట్లా కట్ కావాలి కదా ఒక్క నిమిషం వచ్చింది ఓకే కొండా వర్సెస్ పొంగులేటి దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం అధిష్టానానికి కొండా దంపతుల ఫిర్యాదు ఎవరిపైన మేము ఫిర్యాదు చేయలేదు అంటున్నారు మురళి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో ఇది మరింత తీవ్రమైనట్లు తెలుస్తుంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 71 కోట్లతో చేపట్టిన పనుల టెండర్లను తన మనుషులకు ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది మరోవైపు మంత్రి సురేఖ భర్త కొండా మురళి నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది దీంతో ఈ పరిణామం అధికార కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది అయితే జాతర పనులపై తాము ఎవరికి ఫిర్యాదు చేయలేదని కొండా మురళి ఆంధ్రజ్యోతికి తెలిపారు ఏ మంత్రితోనూ తమకు విభేదాలు లేవన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు నిజంగా కొండా సురేఖనే ఎందుకు బలి పశువులు చేస్తూ ఉన్నారు మీరు చెప్పాలి మంత్రి వివేక్ వస్తాడు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఆయనే దేవాదాయ శాఖ మంత్రి అయినట్టు సమీక్ష చేస్తాడు మరి ఆ శాఖకు మంత్రి లేరా ఎందుకు ఒక బీసీ మహిళను మీరు అవమానిస్తూ ఉన్నారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు ఏందిరా వైని అమ్మ దరిద్రంగా వాళ్ళ జిల్లాలో ఆ మంత్రులు పనిచేసుకోలేరా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు కొండా సురేఖ సీతక్క ఆ జిల్లాలలో వాళ్ళు పనిచేసుకొనివ్వండి ఇన్ఛార్జ్లను మంత్రులను పెట్టుకొని వాళ్ళపైన వీళ్ళను పెట్టి మొత్తం ఇక వాళ్ళని ఎటు కట్టడి చేయకుండా అలా వచ్చేది లేదు పీకేది లేదు ఆ శాఖలల్లా మీరేమో మంచి శాఖలు తీసుకుంటారు ఆమ్దాన్ ఉన్న శాఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకునే ముఖ్యమంత్రి దగ్గర ఉండే అటు ఆడ బట్టి విక్రమార్క దగ్గర ఉండే ఇటు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఉండే మొత్తం అటే పోయినాయి కదా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాకే పోయినాయి కదా మంత్రి పదవులన్నీ టెండర్లు మీ మనుషులకి ఏం చేస్తారు కమిషన్లు తీసుకుంటారా లాస్ట్ చివరికి కొండా సురేఖను కూడా బతకనిస్తలేరు మీరు చూడరు మరి ఒకసారి కొండా మురళి కన్నెర్ర చేస్తే శంకర్గిరి మాన్యాలు పట్టాల్సిన అవసరం ఉంటుంది ఏ మంత్రికైనా